హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే మరి రాజాసాబ్ టీజర్ అయితే ఇప్పుడు రావడం జరిగిందనమాట. అయితే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ జానర్ మనకు ముందు నుంచి తెలిసిందే. ఇది ఒక హర్రర్ జానర్. సో యాక్చువల్గా ఇందులో మారుతి డైరెక్షన్ అనగానే ఆల్రెడీ మారుతి ఇంతకుముందు ఒక హర్రర్ ఫిల్మ్ తీశాడు. సో ప్రేమ కథా చిత్రం అని చెప్పి చాలామంది చూసే ఉంటారు. అందులో కూడా సేమ్ హర్రర్ ఎలిమెంట్స్ అనేవి కూడా కొంచెం కొత్తగా ట్రై చేశాడు అనమాట. ఆ రోజుల్లోనే అసలు ఏం టెక్నాలజీ లేని, సో అగైన్ అంత తక్కువ బడ్జెట్లో అంత బాగా అంత క్వాలిటీ అయితే అందించడం జరిగింది. మరి రాజాసాబ్ టీజర్ చూసుకుంటే ఏ మేరకు ఉంది ఏంటి చూద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మారుతి పేరు కాదు, ఇక్కడ ఏంటంటే ప్రభాస్ పేరు తీసుకురావాలి. సో యూజువల్గా ఇప్పుడు బాహుబలి లాంటి పెద్ద సినిమా తీసిన తర్వాత సుజిత్ అనే ఒక చిన్న దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. సో సేమ్ సలార్ అనే ఒక మాస్ సినిమా, అలాంటి సినిమా తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటంటే మారుతికి అవకాశం ఇచ్చాడు. సో అట్లాగ కల్కి కానీ, సో ఇట్లాగా అసలు పేరు లేని డైరెక్టర్స్కి అవకాశం ఇచ్చి వాళ్ళతోనే బ్లాక్ బస్టర్ కొట్టదామని చెప్పి ఫిక్స్ అయ్యాడు అనమాట. సో నాకు అడిగినంత వరకు ఇది చాలా మంచి విషయం గైస్. అయితే మరి టీజర్లో మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే మ్యూజిక్ దగ్గర నుంచి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ దగ్గర నుంచి సో ప్రతిదీ కూడా ఈచ్ ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా తీసినట్టు, సో ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనే విషయం అయితే మన బయట కనిపిస్తుంది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రభాస్ అని ఏంటంటే ఆ లాంగ్ హెయిర్, సో ఆ వింటేజ్ లుక్స్ అంతా కూడా మనకు చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ముగ్గురు హీరోయిన్లు పెట్టారు. సో మరి ఎవరితో ఏ ట్రాక్ ఉంటుందో, లేకపోతే ఫ్లాష్ బ్యాక్లో ఎవడొస్తారు, లేకపోతే ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే టీజర్ మీద చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే ప్రతి ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ప్రతి దగ్గర కూడా ఒక మంచి రెస్పాన్స్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి December 5th అని చెప్పి, సో ఆల్మోస్ట్ ఇంకో 4 monthsలో మన ముందుకు రాబోతుంది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ప్రభాస్ అన్నకి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఒక సక్సెస్ ట్రేక్ని కంటిన్యూ చేయాలి అనుకునే ఒక హీరోకి, సో ప్రైమ్ టైంలో ఉండే ఒక హీరోకి, సో ఇలాంటి టీజర్లు కానీ ఇలాంటి ఒక సినిమాలు ఎలాంటి కాన్సెప్ట్లు పడినప్పుడు ఆ రేంజ్ ఇంకా పెరిగిపోద్ది అని చెప్పి మనం కూడా ఫిక్స్ అవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా అబ్జర్వ్ చేయాలి గాయస్. ఏంటి అంటే ఆల్రెడీ ఆదిపురుష్ అనే ఒక సినిమాతో చాలా గట్టిగా దెబ్బతున్నాడు. సో చాలా బాగా కష్టపడ్డాడు, కానీ మరి అక్కడ ఏంటంటే మనకు ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదన్నమాట. సో అలాంటి విషయం మళ్ళీ రాజాసాబ్లో జరగకూడదు అని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు. అఫ్కోర్స్ మారుతి బాగానే హ్యాండిల్ చేసి ఉంటాడని అనిపిస్తుంది. సో తమనన్న ఇంకా టీజర్ మ్యూజిక్ అయితే నిజంగానే ముందు నుంచి చెప్తున్నాడు, సో చాలా బాగా చేశాను, సో హర్రర్ ఫిలిం చాలా రోజుల తర్వాత చేయడం జరిగింది అని చెప్పి బాగానే చేశాడు. బీజిఎం కూడా ఎక్కడ డిసప్పాయింటింగ్ అయితే లేదు. ఓవరాల్గా చూసుకుంటే టీజర్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.